మాజీ మేమందరం మాజీ మేమందరం కలిసే కంపెనీగా ఉన్నాం. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన, చాలా ఇండస్ట్రీస్. రీసెంట్గా వాళ్ళ అబ్బాయి కూడా మొన్న ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా కూడా అయ్యారు. చాలా చిన్న వయసులో వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాలు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే కవిత గారికి వాళ్ళ సన్మానం పొందిన రేలంగి నరసింహారావు గారికి, రవికుమార్ గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా మా కళ్యాణి గారికి, అందరికీ మా రియల్ ఎస్టేట్ అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. రామసత్యాన్ని గారి ఫంక్షన్ గా రావాలంటే ఒక విధంగా ఆనందంగా ఉంటుంది, ఒక విధంగా భయంగా ఉంటుంది. ఈ థియేటర్లో ఎప్పుడైనా ఇంతమంది జనం చూసామండి మనం. ఈ జనం ఇక్కడ ఎంతమంది సీట్లో ఉన్నారో అంతమంది నిలబడుతున్నారు, అంతమంది బయట కూడా ఉన్నారు. వాళ్ళు ఇంతమందికి హోల్సేల్ గా సత్కారం చేయడం అంటే అందరూ కూడా బాగా పరిణితి చెందిన వాళ్ళు అర్హులకే చేస్తారు తప్ప ఎవరు అంటే అలాగే మనం చేయలేదా. ఇవాళ ఈ ఫంక్షన్ లో ప్రత్యేకత ఏంటంటే కోడి రామకృష్ణ గారి 75వ జయంతి. దానికి తగ్గట్టుగా వీరికి, రేలంగి నరసింహారావు గారికి, అలాగే నాకు, మేమందరం కూడా దాసరి నారాయణరావు గారి యూనివర్సిటీ స్టూడెంట్స్. మేమందరం కూడా రామారాయుడు గారు 100 సినిమాలు తీశారు, మళ్ళీ రామసత్యాన్ని గారు మాత్రమే 100 సినిమాలు తీశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఎప్పుడు నొప్పుతూనే ఉంటారు. 10 మందితో ఎప్పుడు కలిసి ఉండాలని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఆయన పేరక్కర్లా, స్కూల్ చేసుకొని క్యాప్ పెట్టుకుంటారు. ఆయన మా రేలంగి నరసింహారావు గారు అద్భుతమైన యాక్టర్ కాదు, ఆయన యాక్టర్ అన్ని ఆలీన. మనకి అందరికీ తెలుసు కదా రేలంగి వెంకటరామి గారని. వంటి దివ్యతు రూపం కదా ఆ పాటలన్నీ రాసిన రేలంగి గారు, ఈ రేలంగి గారు కూడా దగ్గర బంధువులు. ఆయన దగ్గర నుంచి వచ్చిన కామెడీ కూడా ఈయనకి అద్భుతమైన కామెడీ సినిమాలు తీయడం, సెంటిమెంట్ సినిమాలు తీయడం వేరే విషయం పెట్టా. కామెడీ సినిమా తీసి సక్సెస్ చేయడం చాలా కష్టం. కామెడీ పండాలంటే దానికి ఇన్సిడెంట్ బాగుండాలి, చేసేవాళ్ళు బాగుండాలి, తీసే డైరెక్టర్ బాగుండాలి, అందరూ బాగుండాలి. అయితే చేయలేరు. అలాంటిది దాదాపు వీళ్ళు కూడా 70 సినిమాలు తీశారు. ఈ రోజు సత్కారం అదే గురువు గారు దాసరి నారాయణరావు గారు మేము ఎలా తలుచుకుంటామో కోడాకృష్ణ గారు అంత మంచి మిత్రుడండి. మొట్టమొదటి దాసరి గారి సినిమాలు చేయడానికి వచ్చినప్పుడు కాలేజీ నుంచి అప్పుడే వచ్చాడు కోడాకృష్ణ గారు. చిన్న స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఇదేంటంటే వేషం వేయడానికి వచ్చిన వేషం వేయడానికి వచ్చాడు కానీ డైరెక్టర్ చేస్తాడు. ఇతన్ని మంచి టాలెంట్ ఉంది, బాగా చక్కగా రాసుకోగలడు, డ్రామాలు బాగా రాస్తాడు, అలాగే డైరెక్ట్ చేస్తాడు. అన్ని రకాలు కూడా చాలా మంచి హిట్ అని చెప్పి అతను మొట్టమొదటి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన రోజునే ఆయన చేయడం జరిగింది. మొట్టమొదటి సినిమా ఇంట్లో రామయ్య ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆ సినిమా రాఘవ గారి ప్రొడక్షన్ లో చేశారు. చాలా తక్కువ ఖర్చుతో తీసిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిపోయిందో చెప్పాలి. అలాగే సుమన్ గారు చేసినటువంటి రేలంగి సినిమా కూడా అవన్నీ అద్భుతం వస్తుంది. ఆ విజయం అది ఆయన ఫౌండేషన్ అయిపోయింది. ఆ సినిమా సుమన్ గారు ఇందాక చెప్పినట్టు వాళ్ళ చేతికి అంత ప్రాబ్లం కూడా వాళ్ళు ఇచ్చారంటే బికాస్ ఆఫ్ రేలంగి. ఈ రెండు మెయిన్ కోటరామకృష్ణ గారితో మేము తీసిన 25 సినిమాల్లో 2 సినిమాలు కోటరామకృష్ణ గారు డైరెక్షన్ చేశాం. మొట్టమొదటి భారతంలో బాలచంద్రుడు అని, బాలచంద్రుడు, తర్వాత పెళ్ళని చెప్తే వినాలి 2 సినిమాలు తీసాం. భారతంలో బాలచంద్రుడులో బాలకృష్ణ గారి హీరో, నేను క్యారెక్టర్. ఆ తర్వాత పెళ్ళని చెప్తే వినాలి అని సినిమా తీసాం. వినాలి పెళ్ళని చెప్తే వినాలే పైకి వస్తాను, వినోపడి రారండి పైకి రారు. అందుకని ఆ సినిమాని మమ్మల్ని కూడా బాగా పైకి తీసుకొచ్చింది. అలాగే రేలంగి నరసింహారావు గారు అదే సినిమాని కన్నడం హెడ్ త్రీకి వెళ్ళిపోయి ఎంత హెడ్ త్రీకి వెళ్ళిపోయి అదే అర్థం. అది కూడా ఆ సినిమా ఆయన డైరెక్ట్ చేయించారు. ఏదొచ్చినా కూడా చాలా కామెడీగా ఉండేవారు. కోడాకృష్ణ గారు కూడా సీరియస్ చేస్తారు కూడా. వెళ్ళని చెప్తే వినాలి సినిమా తీసేటప్పుడు
అందులో చాలా మెయిన్ కమెడీ క్యారెక్టర్ ఉంది, ఫాదర్ క్యారెక్టర్. అది శ్రీనివాసరావు వెళ్దామా ఇంకోటి వెళ్దామా అని ఆలోచిస్తుంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ కొత్త యాక్టర్ పెడతాం సార్, ఏమి ఇమేజ్ లేకుండా ఉన్నాడు వచ్చి బలి చేశాడు అంటారు అన్నాడు. ఎవరండి ఎవరు డ్రామా ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే కాదండి, మన కాస్ట్యూమ్ క్రిస్టర్ అని కాస్ట్యూమ్ క్రిస్టర్ పెట్టి చేద్దాం అన్నాడు. ఏంటంటే అతను యాక్టర్ కూడా కాదు, కాస్ట్యూమ్ క్రిస్టర్ పెట్టి ఎలా సినిమా చేస్తాం అంటే మీకు ఎందుకండి నేర్చుకుంటారు కదా అని చెప్పి అతని మగలు కష్టపడి అందరినీ ఎలా చేయాలో ఏమిటో ప్రతిదీ చూపించి కూడా ఒక్కొక్క సీను 15 గంటలు 20 గంటలు అయితే సందర్భాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామున 3 దాకా షూటింగ్ చేస్తాం, మళ్ళీ 7 గంటల కల్లా షూటింగ్కి వచ్చేసాం. అంత మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి. చాలా మంది సినిమాలు సక్సెస్ అవడం కోసం అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసి అవసరం లేని చోట కూడా 10 మంది ఫైటర్లు 20 మంది ఫైటర్లు 40 మంది డాన్సర్లు పెట్టి చేసేటట్టు కాకుండా చాలా సింపుల్ గా ప్రొడ్యూసర్ ఎప్పుడు బతుకుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటే అందరూ బాగుంటామని చెప్పి పూర్తిగా నమ్మిన వ్యక్తి కోటరామకృష్ణ గారు. రామకృష్ణ గారు నాకు బాగా మంచి మిత్రుడే కాకుండా చాలాసార్లు సరదాగా కౌలు చెప్పుకునేవాడు. ఎందుకు వచ్చిందో తెలియదండి, విమానం ఎక్కడ ఉంటే ఫ్లైట్ ఎక్కడ ఉంటే భయం, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కేవారు కదా. ఆయన ఎలాగైనా అమెరికా తీసుకెళ్ళాలని నాకు పోయి చాలా మంది వచ్చినప్పుడు ఏమంటే వీలైతే కోటరామకృష్ణ గారిని తీసుకురండి అనేవారు. ఒకసారి ఆయన అడిగితే, అమ్మో అంత దూరం నేను ఫ్లైట్ ఎక్కానండి రానండి అంటే, కార్లో అయితే వస్తానండి. అమెరికా కార్లో వెళ్తాడు బాబు, నేను వెళ్తాం కదా, మీ ఏదో నాదండి గ్యారంటీ, నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటాను, జాగ్రత్తగా మీకు కిటికీ తలుపు కూడా మూసేస్తాం, విండోది విమానం విండోది, మీరు ఎక్కడున్నారో తెలియదు, ఆయన సరదాగా 2 పెళ్ళి చేసి కూర్చోండి, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి ఆయన మధ్యలో కూర్చోబెట్టారు, తీసుకెళ్ళాం. బాగానే ఉంది. దిగిన తర్వాత ఏమంటే ఎలా ఉంది ప్రయాణం అంటే బాగుంది అన్నాడు. సరే తర్వాత లాస్ ఏంజలస్ లో అదేంటది ఎగ్జిబిషన్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఇది ఉందండి, కూడా కొలంబస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నెల అయినది ఎక్కించాలనిపించింది. బాగుంటుందండి, బాగుంటుందండి. మొత్తం మీద అంత ముందు విమానంలో బాగా తీసుకొచ్చాం కదా అని ఆనందంతో ఒకసారి ఎక్కుతామండి, మీదే బాధ్యత నేను అడిగిన పడిపోతాను బైక్ ఉందని తెలిసేస్తాను, ఏం పెట్టుకోవాలని నేను తీసుకుంటాను. అయిపోయిందండి అనే వరకు కూడా అక్కడ చేతుంది. తీసిన తర్వాత ఎందుకు సార్ డబ్బులు ఇచ్చుకోకపోవడం ఈ ప్రపంచంలో హాయిగా కింద కూర్చొని చూసుకునే వాళ్ళం కదా అన్నారు. అలాగే ఎన్నో నాటకాలు డైరెక్ట్ చేశారు. దాదాపు మేము 2 నెలలు ఉన్నాం కదా, 2 నెలలు అమెరికాలో అనేక పట్టణాలు తిరిగి చేసుకుంటూ వెళ్ళాం. తిరిగి వచ్చిన తర్వాత రోజు ఫోన్ చేసి శుభార్త అడిగారు, మాకు 2వ తారీఖు మామిడి క్యానింగ్ అడిగారు అని. ఈ అమ్మాయి పడిపోయే అమ్మాయి మేడిన్ అమెరికా అమెరికా ఏంటండి అని. అమెరికాలో తిరిగేటప్పుడే కలిసిపోయిందండి, అందుకని మా పాపకి అమెరికా పాపలు పెట్టుకున్నాం 2వ పాపని అని. చాలా సరదాగా ఉండే మనిషి. తర్వాత ఈ ప్రపంచంలో లెక్కేసుకుంటే హైయెస్ట్ నెంబర్స్ ఆఫ్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మరి దాసనారాయణ గారు. 153 సినిమాలు తీశారు, 152. మళ్ళీ ఆయన తర్వాత ఎవరు అన్ని బాగా తీసిందని చూస్తే మళ్ళీ ఆయన శిష్యుడే కోటరామకృష్ణ గారు. 140 ఏళ్ళ ఎప్పుడు చెప్పేవారు లేదు, ఎవరు ఎన్నో సినిమాలు చెప్పగట్టారు బయట బాగుండదు. ఏంటంటే మీరు తీశారు కదా, అన్ని సక్సెస్ తీశారు, చెబుతా ఉండే లేదు సార్, మనం కామ్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి, మనం హడావుడి చేయకూడదని. ఎప్పుడు లో ప్రొఫైల్లో ఉండేవాడి తప్ప ఏ రోజు ఇట్లా తలకాయ కలిసి నేను తీసిన సినిమాలు 2 ఏళ్ళు ఆయన, సంవత్సరం ఆయన, లేకపోతే 100 సినిమాలు తీసిన ఎక్కడ చెప్పుకునేవారు కదా, కనీసం ఎంట్రీలో కూడా చెప్పేవారు. అలాగే ఆయన అదృష్టం పద్మాదృష్టం కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని భార్యాభర్తలు ఒకటి కూడా చాలా ఆనందంగా ఉంది. ఓ దాసనారాయణ గారి పక్కన దాస పద్మ గారు ఎలా నిలబడ్డారో కోటరామకృష్ణ గారి పక్కన కోడి పక్కన కూడా అలాగే. ఆయన సినిమా షూటింగ్ తప్ప ఇంకేమీ తెలియదు ఆయనకి.
దాసరి గారికి అయితే గోపాల్ గారు మన కోడాకృష్ణ గారికి మొత్తం అన్ని ఆవిడ చూసేది రేట్ ఎవరి దగ్గర డబ్బులు వస్తాయి, ఎవరి దగ్గర రావాలి, అయ్యేని కానీ ఇక్కడ డబ్బులు తీసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, కుటుంబాన్ని ఎలా చేయాలి, ఎక్కడ స్థలం కొని ఇల్లు కడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ ఆవిడే చూసుకునేది. ఆవిడ అంత బాగా కూర్చున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారనుకుంటుంది, సెటిల్ అయ్యారు. మా దురదృష్టం అంటే ఉండి సినిమా పరిశ్రమ దురదృష్టం ఉండి చాలా ఎర్లీ ఏజ్ సరిపోవడం మాత్రం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి కాబట్టి వాటికి దాసరి గారిని కూడా లేకపోయి దాదాపు 200 సినిమా దగ్గరకు వచ్చేసుకుంటాం. అలాంటి అద్భుతమైన దర్శకుడు అయిన రామింగ నరసింహారావు గారు. ఆయన మొట్టమొదటి డైరెక్టర్ అయిన సినిమా చందమామ. ఆ చందమామలో నేను హీరోని, ఏం డైరెక్టర్. అలాంటి మా డైరెక్టర్ గారు 75 సినిమాలు తీశారంటే మాట్లాడుతున్నాం. 75లో దాదాపుగా 90% హిట్సే. ఒక 10% ఏమన్నా యావరేజ్ మినిమం గ్యారెంటీ లేదు. కోడాకృష్ణ గారి సినిమాలో కానీ నరసింహారావు సినిమాలో కానీ మినిమం గ్యారెంటీ. వాళ్ళు ఫెయిల్ అయినా 20% పాస్ వచ్చేది కానీ అంత మొత్తం డబ్బులు పోయినాయండి అనేది ఏ రోజు. అలా అన్ని మంచి సినిమా కాకుండా ఇవాళ రోజున మరి ఎవరు ఏ సభ చేసుకున్నా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలన్నా, డైరెక్టర్ గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడినా ఆయనకి నాకు ఫోన్ లేదు. చాలా సంతోషం అండి. ఎప్పుడు సత్కారాలకు ఒప్పుడు అందరూ సత్కారాలకు ఏమి కదా, ఇది తప్పనిసరిగా చేయండి. రామకృష్ణ గారు చేస్తారు. మన ఏంటంటే మన దాసరి నారాయణ గారు స్కూల్లో ఉన్నాం, మన స్కూల్లో చేస్తాడు ఆయన. తప్పకుండా రండి, నేను డెఫినెట్గా వస్తానని చెప్పి వాళ్ళు ఈ కోసం చిన్నగా చాలా పనులు ఉంది. అయినా సరే గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. రామకృష్ణ గారు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాధవ రవి గారి సార్గా వేదిక ఆహ్వానిస్తున్నాం. పెద్దలు శ్రీ దామోదర ప్రసాద్ గారికి వేదిక సాదర స్వాగతం. అదేవిధంగా తెలుగు వాన్మయ బాబు భారతి, మరి సాహితీవేత్త, ప్రసంగవేత్త, ప్రచండ ధారణ దోర్దండ ధురీయుడు శ్రీ దొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి మీ అందరికీ చప్పట్ల మధ్య వేదిక సాదర స్వాగతం. అలాగే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ నటీమణి శ్రీమతి దివ్యవాణి గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దివ్యవాణి చౌదరి గారికి మీ అందరికీ చప్పట్ల మధ్య వేదిక సాదర స్వాగతం. కాంగ్రెస్ స్పీకర్ గా దివ్యవాణి గారు నిలదలాడిస్తున్నారు సంగతి మనందరికీ తెలిసింది. అలాగే ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దివ్యవాణి గారిని సత్కరించడానికి. పెద్దలు శ్రీ దొన్నవిత్తుల రామలింగేశ్వర గారికి వేదికకు సాదర స్వాగతం. తెలుగు సాహితీ సరస్వతికి మంగళాభిషేకం చేసిన ధన్యులు, వాన్మయ మూర్ధన్యులు దొన్నవిత్తుల వారికి సాదర స్వాగతం. జన్మదిన వారిని శ్రీ కోడి రామకృష్ణ గారి ఫిలిం అవార్డ్స్ అందజేయవలసిన వేదిక మీద కృష్ణ పెద్దలు కోరుకుంటున్నాం. ధారా గ్రూప్ వారికి, సివిల్ కార్పొరేషన్ వారికి అందరికీ కూడా మా వందల శుభచంద్రాలను అందిస్తున్నాం. సభాపక్షంగా సరస్వతి ముఖ్యంగా ప్రముఖ వ్యాపార సంస్థ పిబి గ్రూప్ శ్రీ
శ్రీకాంత్ చారి గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ కోడి రామకృష్ణ గారి యువ ప్రతిభారత్న అవార్డుతో వారిని ఘనంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్ శ్రీకాంత్ చారి గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించాలి. అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా శ్రీకాంత్ గారిని అవార్డుతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. Dynamic entrepreneur, a legendary business personality who has got a soft heart towards music, dance, drama, literature, movie and entertainment. We congratulate his dynamism. Thank you very much. శ్రీమతి చీకోటి సాయి నిఖిత సంపత్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాము. చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆపన్న హస్తం ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీమతి చీకోటి సాయి నిఖిత సంపత్ గారికి శ్రీ కోడి రామకృష్ణ యువ ప్రతిభ అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ నిఖిత. ఆచార్య డి రాజకుమార్ మరియు సృష్టికి ప్రతిష్ఠ చేయగల మహోన్నతమైన శిల్పకళ రత్న మా కోడి రామకృష్ణ గారి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అద్భుతమైన శిల్పి ఆచార్య డి రాజకుమార్ గారు వారిని సత్కరిస్తున్నది ఈ సభ స్వాగతం. వెల్కమ్ సార్. శిల్ప శ్రేష్ఠుడు శ్రీ కోడి రామకృష్ణ గారి ప్రతిభ అవార్డుతో వారిని ఘనంగా సత్కరిస్తున్నది ఈ సభ. వెల్కమ్ ప్లీజ్. నెక్స్ట్ డాక్టర్ సుప్రీం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాము. డైరెక్టర్ శివనాగు గారి అబ్బాయి డాక్టర్ సుప్రీం గారు. యాక్టర్ అయ్యి డాక్టర్ అయిన బాలనటుడు డాక్టర్ సుప్రీం బాలనటుడిగా ఎన్నో చిత్రాలలో నటించి తన నటనా ప్రతిభతో నంది నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకొని సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవుల ప్రశంసలు పొంది బాలనటుడిగా తన అద్భుత నటనతో ఎక్కువ మార్కులు సాధించారు. థ్యాంక్ యూ. విశ్వంభర ఫౌండేషన్ ద్వారా మీరు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. శివనాథ్ గారి కూతురు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ డాక్టర్ కోడూరి శ్రీనివాస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిన